హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో. సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి మహేష్ రెడ్డి గారు అండి. మహేష్ రెడ్డి గారు 1991లో జన్మించారు అండ్ 8వ నెల 3వ తారీఖు జన్మించారు. అబ్బాయికి డైవర్స్ అయిపోయింది మహేష్ రెడ్డి గారికి. సో పిల్లలు లేరు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 80,000 శాలరీ. ఉండేది హైదరాబాద్లోనే ఉంటారు అబ్బాయి. పిల్లలు లేరండి. అవతల ఎవరికైనా పిల్లలు ఉన్నాయి ఈ అబ్బాయి చేసుకుంటారు. డైవర్స్ అయిపోయి ఉన్న అన్మ్యారీడ్ అమ్మాయి అయినా రెడ్డి క్యాష్లో ఉంటే చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకున్నామండి. ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి మౌనికా చౌదరి గారు అండి. మౌనికా చౌదరి గారు 1990లో జన్మించారు. 10వ నెల 8వ తారీఖు జన్మించారు. అమ్మాయి ఎత్తు వచ్చేసి 5.3 అండి. 60 kgs ఉంటారండి. 60 kgs ఉంటారు. విడాకులు అయిపోయింది. పిల్లలు లేరండి. సో ఉండేది వచ్చేసి కుక్కటపల్లి హైదరాబాద్లో ఉంటారండి. ఇద్దరు అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయి అందరు వెలిసేటువంటి ఫ్యామిలీ అండి. సో వీళ్ళ ఫ్యామిలీ అయితే లివింగ్ విత్ హిమ్ అని, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అమ్మాయితోనే ఉంటారు. కాబట్టి ఎవరైనా ఇల్రికం వెళ్ళాలనుకునే వారికి ఇది సూటబుల్ మ్యాచెస్. అండ్ రెడ్డి కమ్మలో ఎవరైనా ఉన్నా చేసుకుంటారు. వీళ్ళు కమ్మ చౌదరీస్ కాబట్టి ఆ రెడ్డి కమ్యూనిటీలో ఉన్న చౌదరీస్లో ఉన్న వీళ్ళైతే ఏ ప్రొఫైల్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. డైవర్స్ అయిపోయి ఉన్న పెళ్లి కాని వరుడైనా పర్వాలేదు యాక్సెప్ట్ చేస్తారు. ఖచ్చితంగా జాబ్ చేసే వరుడై ఉండాలి అని చెప్పే ప్రతి ప్రొఫైల్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా నేను చెప్తూ ఉన్నానండి. ఒక ప్రొఫైల్ గురించి మీరు అడిగే ముందు ఆ రిక్వైర్మెంట్స్కి నేను మ్యాచ్ అవుతానా లేదా అని మీరు చెక్ చేసుకున్న తర్వాత నాకు మెసేజ్ చేయండి. ఆ రిక్వైర్మెంట్స్ చదువుతారు. వాళ్ళకి ఎటువంటి ప్రొఫైల్ వద్దు నేను ఆల్రెడీ చదువుతాను. చదివిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ స్పెషల్గా నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తారు. ఒకసారి ఈ ప్రొఫైల్ గురించి అడగండి మేడం గారు అండి. అంతవరకు ఆ ప్రొఫైల్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా పూర్తిగా విన్న తర్వాత తొందరపడకుండా నాకు కాల్ బ్యాక్ చేస్తే బాగుంటుంది. సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాము కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే.